హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు మా చిట్టి తల్లి శ్రేష్ఠ అయితే కప్ కేక్స్ రెడీ చేసింది. చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసింది. ఈ కప్ కేక్స్ వేటితో రెడీ చేసిందో చూసేద్దాం రండి. మా చిట్టి తల్లి మ్యారీగోల్డ్ బిస్కెట్లతో అయితే ఈ కప్ కేక్స్ని రెడీ చేసింది. 15 బిస్కెట్లని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జారీలో వేసుకొని పైనుండి 3 టేబుల్ స్పూన్స్ షుగర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంది. ఒకసారి స్పూన్తో కలుపుకొని మళ్ళీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బేషన్లో జల్లెడని పెట్టి ఈ బిస్కెట్ల పౌడర్ని మొత్తం వేసి ఇలా జల్లించుకుంది. కేక్ చేసేటప్పుడు ఖచ్చితంగా జల్లించుకొని తీసుకోవాలి. ఇప్పుడు 2 ఎగ్స్ని బ్రేక్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంది. ఇలా కొంచెం కొంచెం ఎగ్ని వేసుకుంటూ మెత్తగా కలుపుకుంటుంది. ఇలా ఎగ్ వేయడం వలన కప్ కేక్స్ చాలా స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ఇలా కలిపిన తర్వాత కొన్ని పాలను యాడ్ చేసుకొని మెత్తగా కలుపుతుంది. కొన్ని పాలను యాడ్ చేస్తూనే కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి పాలను పోసుకోకూడదు. ఇలా కొన్ని పాలను యాడ్ చేసుకొని మెత్తగా ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ రిఫైన్డ్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఓన్లీ 1 డైరెక్షన్లో మాత్రమే కలపాలి. ఇక్కడ మా చిట్టి అయితే 1 డైరెక్షన్లోనే కలుపుతుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్ను వేసుకుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుతుంది. ఈ కప్ కేక్లో ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి ఒక చుక్క వెనీలా ఎసెన్స్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఈ కేక్ బ్యాటర్ని కలుపుతుంది. ఇలా ఓన్లీ 1 డైరెక్షన్లోనే కలపాలి. ప్రీ హీట్ చేసుకోవడానికి ఒక మందపాటి బౌల్ పెట్టి అందులో ఒక చిన్న బౌల్ని ఉంచి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టింది. ఇప్పుడు ఈ బ్యాటర్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకే కలుపుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కాచి చల్లార్చిన పాలని వేసుకొని కలుపుకోవాలి. కప్ కేక్స్ రెడీ చేస్తుంది కాబట్టి టీ కప్స్ని తీసుకుంది. ఇలా టీ కప్ని తీసుకొని ఒక స్పూన్ ఈ కేక్ బ్యాటర్ని వేసుకొని మధ్యలో బార్బన్ ముక్కని వేసి మళ్ళీ ఇంకో స్పూన్ వేసుకొని బార్బన్ బిస్కెట్ ముక్కని వేసి ఆ పైనుండి ఇంకో స్పూన్ వేసుకుంటుంది. ఈ కేక్ బ్యాటర్ మొత్తం అయిపోయేంత వరకు ఇలా కప్స్లో ఫిల్ చేసుకుంది. ఈ కేక్ బ్యాటర్ మొత్తం కప్స్లలో వేసిన తర్వాత ఇక్కడ మాకైతే 9 కప్స్ వచ్చాయన్నమాట. మా శ్రేష్ఠ అయితే 2 కప్స్లో పైనుండి మేము ఇంట్లో రెడీ చేసినటువంటి టూటీ ఫ్రూటీని వేసుకొని ఇలా ట్యాప్ చేస్తుంది. రెండిట్లో బిస్కెట్లని పైనుండి వేసుకుంది. 2 కప్స్లో బార్బన్ మధ్యలో వచ్చే క్రీమ్ని వేసింది. ఆ తర్వాత కేక్ బ్యాటర్ వేసినటువంటి ఈ 9 కప్స్ని ఈ ప్యాన్లో సెట్ చేస్తుంది. ఈ ప్యాన్ వచ్చేసి రైస్ కుక్కర్ కొన్నప్పుడు వచ్చిందన్నమాట. ఇలా 9 కప్స్ సెట్ చేసిన తర్వాత ముందుగానే ప్రీ హీట్ చేసుకున్నటువంటి ఈ బౌల్లో చాలా నెమ్మదిగా పెడుతుంది. ఇలా పెట్టిన తర్వాత పైనుండి మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి 40 to 45 మినిట్స్ బేక్ చేసుకుంటుంది. 40 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక టూత్ స్టిక్తో ఈ కప్ కేక్లో గుచ్చి చూస్తే ఈ టూత్ స్టిక్కి ఏమీ అంటుకోకుండా వచ్చిందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసింది. ఈ టూత్ స్టిక్కి కొంచెం తడిగా అంటుకున్నట్లయితే ఇంకో 5 మినిట్స్ బేక్ చేసినట్లయితే కప్ కేక్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మా చిట్టి తల్లి బిస్కెట్లతో చేసినటువంటి ఈ కప్ కేక్స్ అయితే మాకైతే చాలా బాగా నచ్చాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కప్ కేక్స్ కప్ నుండి చాలా ఈజీగా ఊడొస్తుంది. ఈ కేక్ అయితే చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.